హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెంట్స్. ఈరోజు మ్యాంగో బర్ఫీని తయారు చేసి చూపిస్తున్నానండి. నోట్లో అలా వేసుకోగానే కరిగిపోయి ఎంతో మంచి సువాసనతోటి మంచి రుచితో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. మనకి ఇప్పుడు అన్నీ వచ్చేవన్నీ మ్యాంగోస్ కాబట్టి తప్పకుండా ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ట్రై చేసి ఉంటే ఇలాగే చేస్తారో లేదో కూడా కమెంట్ చేయండి. ముందుగా ఇక్కడ నేను 4 మ్యాంగోస్ని తీసుకుంటున్నాను. అవి రసాలు. మా నైబర్ ఒకరు కుంభకోణం వెళ్ళి రిటర్న్ వస్తుండగా 2 బుట్టలు 1200కి ఇచ్చారంట. సో అందరికీ 4 పంచారండి. యాక్చువల్గా అయితే స్వీట్గా లేవు, కాస్త పుల్లగానే ఉన్నాయి. సో ఏం చేయాలి అనుకుంటే బర్ఫీ చేద్దామని చెప్పేసి ఆలోచించాను. ముందుగా జ్యూస్నంతా ఒక బౌల్లోకి తీసుకొని ఆ జ్యూస్నంతా కూడా మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. జార్లో ఒక బౌల్గా పంచదారను వేసుకోవాలి. మీకు స్పూన్స్లో కావాలంటే 6 స్పూన్ల వరకు పంచదారను వేసుకొని, ఏ బౌల్తో అయితే పంచదారని తీసుకున్నానో అదే బౌల్లో 3/4 వరకు మిల్క్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు మిల్క్ పౌడర్ ఇష్టం లేకపోతే పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైన్ పేస్ట్ స్మూత్గా అయ్యేటట్టుగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కాస్త పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యిలో మీకు కావలసినటువంటి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ముందుగా జీడిపప్పుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పుచ్చపప్పుని యాడ్ చేస్తున్నాను. 2 ఒకటేసారి వేసుకుంటే పుచ్చపప్పు త్వరగా ఫ్రై అయిపోతుంది, జీడిపప్పుకి కాస్త టైం పడుతుంది. కాబట్టి ముందుగా జీడిపప్పుని ఫ్రై చేసుకొని తర్వాత పుచ్చపప్పుని ఫ్రై చేసుకోండి. మంచి సువాసన వచ్చి కలర్ మారే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 బౌల్ ఉప్మా రవ్వని వేసుకోండి. మీకు పర్ఫెక్ట్గా బర్ఫీ షేప్ రావాలి అంటే రవ్వని కాస్త ఎక్కువగా తీసుకోండి. నేనైతే 1 వేసుకుంటున్నాను. మీకు ఇంకా పర్ఫెక్ట్గా రావాలి, మెత్తగా ఉండకూడదు అనుకుంటే ఇంకొక హాఫ్ బౌల్ ఎక్కువగా తీసుకొని నెయ్యిలో వేయించేసుకోండి. మంచి సువాసన వచ్చే వరకు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని రవ్వని వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు ఏ బౌల్తో అయితే మనం రవ్వని తీసుకున్నామో ఆ బౌల్ సగానికి కొబ్బరి పొడిని తీసుకోండి. పచ్చి కొబ్బరినైనా తీసుకోవచ్చు, ఎండు కొబ్బరినైనా సరే పొడి చేసుకుని తీసుకోవచ్చు. మీరు ఒకవేళ 1.5 కప్పు బొంబాయి రవ్వని తీసుకుంటున్నట్టయితే హాఫ్ బౌల్ అయినా కొబ్బరి సరిపోతుంది. 3/4 బౌల్ అయినా సరే కొబ్బరిని తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇవి 2 కూడా మంచిగా కలర్ మారి ఫ్రై అయ్యి మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా ప్యాన్లోకి వేసేసుకోండి. ఇక ఇది వేసుకున్న తర్వాత తొందరగా అడుగంటుతుంది కాబట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. ఇక్కడ ఒక చిన్న క్లిప్ ఒకటి మిస్ అయిందండి. కాస్త నెయ్యిని వేసుకోండి. మళ్ళీ 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని కలుపుకుంటూ ఉండండి. కాస్త దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా 2 మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. తర్వాత దీంట్లోకి పంచదారను వేసుకోవాలి. మళ్ళీ 1 బౌల్ పంచదారను వేసుకోవాలి. పంచదార ఇష్టం లేకపోతే బెల్లం తురుమునైనా సరే వేసుకోవచ్చు. పంచదార వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు పంచదార కరిగి కాస్త లిక్విడ్గా అవుతుంది. ఇప్పుడు అదంతా కరిగిపోయి కాస్త దగ్గరగా కన్సిస్టెన్సీ అనేది దగ్గరగా వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. దీంట్లోకి ఇప్పుడు 2 చిటికెళ్ళ యాలక్కాయ పొడిని వేసుకోండి. నచ్చితే 1 స్పూన్ వరకు రోజ్ వాటర్ని కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది స్మెల్ కూడా. ఇలా కరిగిపోయి దగ్గరగా అయ్యే వరకు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలండి. లేకపోతే అడుగంటింది అంటే స్మెల్ మారిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. కాబట్టి దగ్గరే ఉండి కన్సిస్టెన్సీ దగ్గరగా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. మనం స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కాస్త చల్లారితే మరి కాస్త గట్టిగా అవుతుంది. కాబట్టి కన్సిస్టెన్సీ మనకు పీసెస్గా కట్ చేసుకోవాలి అనుకుంటే కాస్త గట్టిగా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇంకొక 2-3 నిమిషాల్లో మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాము అనుకున్నప్పుడు ఫ్రై చేసుకున్నటువంటి డ్రై నట్స్ అన్నిటిని వేసేసుకొని కలుపుకోండి. వీటన్నిటిలోకి బాగా మిక్సప్ అయి ఉంటుంది. కొంచెం పైన పెట్టుకోవడానికి కాస్త కొన్ని జీడిపప్పుల్ని మాత్రం పక్కన పెట్టుకోండి. మిగతావన్నిటినీ కూడా మనకి హల్వాలోకి, ఈ బర్ఫీలోకి యాడ్ చేసేసుకోవడమే. కంటిన్యూస్గా కలుపుతూ మాత్రం ఉండాలి. ఇది మాత్రం మర్చిపోవద్దు. స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా చాలా బాగుందండి. నోట్లో అలా వేసుకుంటే కరిగిపోయేటట్టుగా ఉంది. మీరు నెయ్యిని ఎక్కువ వాడే వాళ్ళైతే మరి 2 స్పూన్లు నెయ్యిని కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా కన్సిస్టెన్సీ గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు ఒక ప్లేట్కి
నెయ్యిని రాసేసుకొని ప్రిపేర్ చేసుకున్నటువంటి పేస్ట్ని మొత్తం కూడా ప్లేట్లోకి వేసేసుకోండి. ఇలా కప్పుల్లో బౌల్లో కూడా మీరు సర్వ్ చేసేయచ్చు. ఇలా పీసెస్ లాగా కాకుండా బౌల్లో కూడా సర్వ్ చేయొచ్చు. అలా అయినా బాగానే ఉంటుంది. షేప్గా కట్ చేసుకోవాలంటే మాత్రం ఈ ప్రాసెస్ చేసేసుకోండి. అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని దీనిపైన మీరు సిల్వర్ పేపర్, స్వీట్ పేపర్ నేను కూడా అంటించుకోవచ్చు. కాస్త చల్లబడిన తర్వాత షేప్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా తక్కువ టైంలోకి మనం ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అందులో మ్యాంగోస్ దొరికే సీజన్ కాబట్టి మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు నచ్చిందో లేదో కూడా తప్పకుండా కమెంట్ చేయండి. సో ఇంత సింపుల్ డిజర్ట్ని సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి. తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి. మీకు ఏదైనా చెప్పాలి అనిపిస్తే కమెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.